అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి జీవితంలో ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్టే, ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం చూసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన ఏం కావాలా, ఏం తినాలా, ఎంతవరకు తినాలా, మరి ఏ వయసులో ఎంతవరకు సేవించాలా, ప్రతి ఒక్కటి వివరంగా కొద్దిగా నేను చెప్పడానికి మీ ముందుకు వస్తున్నా. చూడండి, దీంట్లో ఏ జామ పండు బాగుందా, మరి ఏ జామ పండు బాగలేదో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే ఏది తింటే మనిషికి ఆరోగ్యం వస్తుందో, మరి ఏది తింటే ఆరోగ్యం పాడవుతుందో అది ఆలోచించండి. దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సైంటిస్ట్ ప్రకారంగా ఒకటి ఆలోచించండి. నేను హిందువుల దగ్గరనే కొనాలి పండ్లు కానీ, లేకుంటే ఏదైనా వ్యాపారస్తులు కానీ, లేకుంటే ఇంకేదైనా కానీ కూరగాయలు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క దాని లోపల ఒక సైంటిస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపించే 4 జామకాయ లోపల ఒక జామకాయ మీకు అర్థమై ఉంటుండొచ్చు అనుకుంటా. ఈ జామకాయ నేను ఈ 4 జామకాయలు ఒక ముస్లిమ్స్ వ్యక్తి దగ్గర కొన్నాను. ఎందుకు అంటే నేను ఈ 3 కొనేటోని, కాకపోతే ఈ 4వది ఎందుకు కొన్నా అంటే ఈ 4వ దాని లోపల ఒక మ్యాటర్ ఉంది. చూడండి, ఈ 3 అనేది క్లుప్తంగా మంచిగా ఉన్నాయి. ఇది న్యాచురల్, ఇది న్యాచురల్, ఇది కాదు, ఇది న్యాచురల్. నెక్స్ట్ ఇది మొత్తం న్యాచురల్. ఇక్కడ కొంచెం ఒత్తిపోయినా కానీ ఇది న్యాచురల్, ఇది మొత్తం న్యాచురల్. ఓకే, ఇది చూడండి ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఒక రేడియం లాగా అనిపిస్తుందా లేదా? మెరుస్తుంది. అంటే దీనిపైన కెమికల్ వేసిరు. ఈ కెమికల్ వల్ల పండు అనేది ఎర్రగా మారాలా, తొందరగా పండు కావాలనే ఉద్దేశంతో వేసిరు. ఇలా చూడండి, ఇంకా తొందరగా అట్లా కాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మంచిగా ఉంది అన్నీ, కాకపోతే ఇటు చూసే వరకంటే కెమికల్ వేసింది ఉన్నది. ఇది ఒక ముస్లిం ఒక వ్యాపారస్తుని నేను కొనుక్కున్నాను కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను. హిందువుల దగ్గరనే ఎందుకు కొనాలి అంటే దానికి ఒక రీజన్. హిందువుల దగ్గర ఎందుకు కొనాలంటే ఈ ముస్లిమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే బయట దేశం నుంచి కెమికల్ తీసుకొచ్చి ఈ ఫ్రూట్స్ పైన వినియోగిస్తారు. వినియోగించి ఏం చేస్తారు తెలుసా? ఈ వినియోగించడం వల్ల ఆ పండు అనేది మెత్తగా పడి ఆ పండు అనేది క్వాలిటీ లేనట్టు అట్లా ఏర్పడుతుంది. కాబట్టి మన హిందువుల దగ్గర న్యాచురల్ ఫుడ్ ఉంటాయి. ఏదైనా న్యాచురల్ ఫుడ్ కానీ కూరగాయలు కానీ ఏదైనా కానీ న్యాచురల్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే పండు మగ్గడానికి తొందరగా మగ్గి షైనింగ్ రావడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి హిందువులారా ఆలోచించండి. ఇలాంటి పండు తింటే ఏమవుతుంది తెలుసా? మగవాళ్ళ లోపల హార్మోన్స్ అనేది ఎఫెక్ట్ ఏర్పడతాయి. ఆడవాళ్ళ లోపల ఋతుక్రమాన 2 నెలలకు 3 నెలలకు అలా ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మరి వెజిటేరియన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మనం ఎందుకు హిందువుల దగ్గర కొనాలా అంటే ఇదే కారణం. వారు అవుట్ ఆఫ్ నుంచి బయట దేశస్తుల నుంచి కెమికల్ వాడి ఇలాంటి పండ్లకు తొందరగా మగ్గడానికి ఒక షైనింగ్ రావడానికి యూజ్ చేస్తున్నారు. మనకు అది అర్థం చేసుకొని నడవాలా. జై హింద్, జై భారత్.